కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు తీసుకెళ్లింది. జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసుని తప్పుద్రోవ పట్టించే యత్నం చేసిన సందీప్ ఘోష్ ని ఇప్పటికే భిన్న కోణాల్లో ప్రశ్నించిన సిబిఐ అధికారులు అతని ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యాచారం జరిగితే ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారని ఇప్పటికే సిబిఐ అధికారులు పలుమార్లు సందీప్ ఘోష్ ని ప్రశ్నించారు. మరోవైపు మృతదేహాన్ని అప్పగించకుండా మృతురాలి తల్లిదండ్రుల్ని వేచి చూసేలా చేయడంపై ప్రశ్నలు సంధించారు. వారం వ్యవధిలో 88 గంటల పాటు ప్రశ్నించిన సందీప్ ఘోష్ మాత్రం సరైన సమాధానం చెప్పలేదు. పొంతన లేని సమాధానాలు చెబుతూ ఉండడంతో అతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అతనితో మరో 4 డాక్టర్స్ కి కూడా పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించబోతున్నారు. ఆ 4 డాక్టర్లు ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైన రోజు నైట్ డ్యూటీలో ఉన్నారు. అయితే మహిళా డాక్టర్ మృతదేహం సెమినార్ హాల్లో కనిపించాక తీసుకున్న చర్యలేంటి, ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకు జాప్యం జరిగింది అనే అంశాలను ప్రస్తావిస్తూ సందీప్ ఘోష్ ని పదే పదే ప్రశ్నించాయి కోల్కతా హైకోర్టు, సుప్రీంకోర్టు. మృతురాలి వివరాలు బహిర్గతం చేయడానికి కూడా నిలదీస్తూ ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వైఖరిని తప్పుపట్టాయి కోర్టులు. ఇవాళ పాలిగ్రాఫ్ టెస్టుతో ఈ కేసు ఓ కొలిక్కొస్తుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది.